శ్రోతలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పూర్వజన్మ కర్మఫలం. ఇక కథలోకి వెళితే, ఈ వెధవికి ఎన్నిసార్లు చెప్పినా మారడు అంటూ అమ్మ కొడుతున్నప్పుడు నానమ్మ అడ్డ వచ్చిన క్షణాలు. అప్పుడు పొరపాటున అమ్మ చేయి నానమ్మకు తగిలి, మీ వల్ల వీడు ఇలా తయారయ్యాడు అంటూ నానమ్మ మీద అమ్మ కేకలు. ఇలా నానమ్మ నా వలన ఎన్ని మాటలు పడిందో. నువ్వు విదేశాలకు వెళ్తే నేను ఎలా ఉండగలను శశాంక్? నేను తాతయ్య నువ్వు లేని ఈ ఇంట్లో అస్సలు ఉండలేము అంటూ కన్నీళ్లు పర్యంతమైంది నానమ్మ. తొందరగా వస్తావు కదూ అంటూ నానమ్మ గత జ్ఞాపకాల్లో ఉన్న శశాంక్ను ఎయిర్ హోస్టెస్ వెల్కమ్ టు ఇండియా సార్ అన్న పిలుపుకి వర్తమానంలోకి వచ్చాడు. విదేశాల నుండి మెడిసిన్ చదువు పూర్తి చేసుకుని విజయవాడలో ఉద్యోగం సంపాదించుకున్న శశాంక్ 5 సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యులను కలవాలని చాలా ఆతృతతో ఉన్నాడు. విదేశాలకు వెళ్ళిన కొత్తల్లో ఇంట్లో అందరితో మాట్లాడేవాడిని, కానీ ఒక 6 నెలల నుండి ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మ నాన్నతోనే మాట్లాడుతున్నాను. నానమ్మ తాతయ్యలు తీర్థయాత్రలకు వెళ్ళారని వాళ్ళతో మాట్లాడేవాడిని కాదు అనుకుంటూ వైజాగ్ ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి విజయవాడకు కారులో బయలుదేరాడు శశాంక్. విజయవాడ దగ్గరలోని గ్రామంలో ఉంటున్న తల్లిదండ్రి 5 సంవత్సరాల తర్వాత కొడుకును చూడబోతున్నామని సంతోషంలో ఉన్నారు. ఇక శశాంక్ విజయవాడలో ఉద్యోగంలో చేరాక మనం కూడా వాడిని చూడడానికి వెళ్ళినప్పుడు వాడితో పాటు అక్కడే ఉండిపోదాం అనుకున్నారు తల్లి తండ్రి. 6 నెలల క్రితం రాధాకృష్ణ గారి ఆరోగ్యం బాగాలేనందున భార్య రేవతితో కలిసి ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి చూపించుకోవడానికి వెళ్ళాడు. రాధాకృష్ణ గారిని పరీక్షించిన డాక్టర్ గారు, మీకు షుగర్ ఎక్కువగా ఉంది, బీపీ కూడా కాస్త ఎక్కువగానే ఉంది, కొన్ని మందులు రాసిస్తాను, బయట షాప్ నుండి తీసుకోండి అంటూ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చాడు. డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ తీసుకొని రాధాకృష్ణ రేవతి గారు అక్కడి నుంచి బయలుదేరారు. బయట షాపులో మందులు కొని మందులు మరియు చేతికర్ర ఒక చేతితో పట్టుకొని తన భార్య చేయి మరో చేతితో పట్టుకొని వచ్చి రోడ్డు దగ్గర నిలబడి ఆటో కోసం ఎదురు చూస్తున్నారు. రేవతి గారు ఆకాశం వైపు చూస్తూ, ఈరోజు వర్షం కురుస్తుంది, నలువైపులా మబ్బులు కమ్ముకుంటున్నాయి, త్వరగా ఆటోలో ఇంటికి వెళ్ళిపోదాం, లేకుంటే ఇద్దరం తడిచిపోతాం, ఆరోగ్యం పాడైపోతుంది అన్నది. అంతలో దూరం నుండి ఆటో వస్తున్నట్లు చూస్తారు ఇద్దరు. రేవతి గారు ఆటోని ఆపి ఇంటి అడ్రస్ చెప్పారు. భార్యాభర్త ఇద్దరు ఆటోలో కూర్చొని ఇంటి వైపు బయలుదేరారు. ఆటోలో కూర్చున్న వెంటనే జోరిన వర్షం కురుస్తుంది. వర్షం చూడగానే రాధాకృష్ణ గారు, గుర్తుందా వర్షం అంటే నీకు ఎంత ఇష్టమో? వర్షం పడిన ప్రతిసారి తడవడం నీకు చాలా ఇష్టం, కానీ ఇప్పుడు వయసు వచ్చింది కాబట్టి వర్షం అంటేనే భయం, ఎక్కడ ఆరోగ్యం పాడైపోతుందో అని అనుకుంటూ ఇద్దరూ మాట్లాడుతుండగా వాళ్ళ ఇంటి దగ్గరగా ఆటో చేరుకుంది. వీధి చాలా ఇరుగ్గా, ఆటో వెళ్ళలేని పరిస్థితి, కాలినడకన వెళ్ళాలి అనుకుంటూ ఇద్దరు ఆటో దిగి నడుస్తూ ఇంటికి బయలుదేరారు. రేవతి తన భర్త మందులను పాలిథిన్ కవర్లో చుట్టి తన చీర ఒళ్ళతో వాటిని దాచి జారి పడతాం ఏమో అని భర్త చేయి పట్టుకొని ఇద్దరూ మెల్లగా ఇంటి వైపు నడుస్తున్నారు. మెల్లగా చేతులు పట్టుకొని నడుస్తూ ఇంటి దగ్గరగా చేరుకున్నారు. టీ తాగుతూ ఇంటి బయట వరండాలో కూర్చున్న కోడలు, వర్షంలో తడుస్తూ దూరం నుండి వస్తున్న అత్తగారు మామగారిని చూసి షాక్ అయ్యి తన భర్త పవన్ని పిలిచింది. ఇది చూశారా, వృద్ధాప్యంలో మీ అమ్మా నాన్నలు వీధుల్లో చేసే పనులు. ఇద్దరు వానలో తడుస్తూ ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడుస్తున్నారు. అరే, అసలు సిగ్గుందా వీళ్ళకు? అంత ముసలి వాళ్ళు అయ్యారు, చుట్టుపక్కల వారు చూస్తే ఏమనుకుంటారు అనే తెలివి కూడా లేదా? వీళ్ళ గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు అని పవన్ కూడా ఇంటివైపు వస్తున్న అమ్మా నాన్నను చూశాడు. ఈరోజు అమ్మా నాన్నలను రానివ్వు, వారికి బాగా బుద్ధి చెప్తాను. ఈ వీధిలో నాకంటూ గౌరవం ఉంది, వీళ్ళ వల్ల తలెత్తుకోలేకపోతున్నాను అన్నాడు. కానీ అసలు విషయం ఏమిటంటే, తల్లిదండ్రుల వర్షంలో కింద పడకుండా ఒకరినొకరు ఆదుకోవడం కోసం పట్టుకున్నారని అర్థం చేసుకోవడానికి ఇద్దరూ సిద్ధంగా లేరు. తల్లి తండ్రి ఇంటికి రాగానే కొడుకు అరుస్తూ, మీ ఇద్దరికీ సిగ్గు లేదా? అసలు ఇంటికి కోడలు వచ్చింది, మనవడు పెద్దవాడయ్యాడు, అయినప్పటికీ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని వీధుల్లో నడుస్తున్నారు. రేవతి తన కొడుకుతో ఇలా అంటుంది, పవన్, నేను నీ తండ్రి చేయి పట్టుకున్నది వర్షం వల్ల జారుడిగా ఉన్న రోడ్డు మీద కింద పడకూడదని. చివరిసారి మీ నాన్నగారు పడిపోయినప్పుడు
6 నెలలు వారి కాలు బాగుపడలేదు. అయినా నాన్నను కారులో డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళమని నీకు ముందే చెప్పాను, కానీ నీకు టైం లేదు అని తీసుకువెళ్ళలేదు. అందుకే నేను వెళ్ళాల్సి వచ్చింది. ఇందులో మా తప్పేముంది? ఇలా చెప్పి రేవతి తన బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళింది. తన భర్తకు కూడా పొడి బట్టలు తీసి ఇచ్చింది. రాధాకృష్ణ గారు ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆరోగ్యం బాగోలేక కారణంగా బిజినెస్ చేయడం మానేశారు. పవన్ కూడా తన తండ్రి వ్యాపారాన్ని నడిపేవాడు. రాధాకృష్ణ గారికి ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో మంచి పేరుంది. అందుకే తన కొడుకుని అదే బిజినెస్లో చేర్పించాడు. కొడుకు బిజినెస్ కోసమని ఇల్లు కట్టడానికి ఇలా తలదాచుకున్న డబ్బంతా ఖర్చు చేశారు రాధాకృష్ణ గారు. వృద్ధాప్యం కోసం తన కోసమని డబ్బు దాచుకోలేదు అతను. ఇప్పుడు వృద్ధాప్యంలో మందుల కోసం, చిన్న చిన్న అవసరాల కోసం తీర్చుకోవడానికి కొడుకు లేదా కోడల ముందు చాచవలసి వస్తుంది. కొడుకు కోడలు ఇద్దరే 100 రూపాయలు తల్లిదండ్రిపై ఖర్చు చేయడానికి చాలా ఆలోచిస్తారు. కానీ కోడలు షాపింగ్కి వెళ్ళిందంటే వేలకు వేలు ఖర్చు చేసేది. మందుల కోసం డబ్బులు అడిగితే అత్తగారితో పెద్ద గొడవే పెట్టుకుంది స్వప్న. ఎలాగో సంపాదన లేదు, పైగా ప్రతి నెల మందులని వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. అయినా తిని కూర్చోవడానికి సిగ్గు ఉండాలిగా అని మామగారిని. స్వప్న అన్న మాటలకు రేవతి గారు చాలా బాధపడ్డారు. స్వప్న మాటలు జాగ్రత్తగా రాని, ఇంటి పెద్దని అన్ని మాటలు అంటావా? అయినా ఈ బిజినెస్లో మీ మామగారి వల్లనే కదా పవన్ ఇంత గొప్ప స్థాయికి రాగలిగాడు అంటూ రేవతి స్వప్నను తిట్టింది. స్వప్న ఆ సమయంలో ఏమీ అనలేదు. కానీ అదే రోజు రాత్రి భర్తతో ఇలా చెప్పింది. ఈరోజు ఉదయం మీ అమ్మగారు నన్ను నానా మాటలు అన్నారు. మీ నాన్నగారి దయ మీద మీరు బిజినెస్ చేస్తున్నారని, ఆయన గారి వల్లనే మీరు ఇంత స్థాయికి వచ్చారని అంటున్నారు మీ అమ్మగారు అని చెప్పింది. కొన్ని రోజుల ముందు మీ అమ్మగారి ఇంట్లో పనుల్లో సహాయం చేసేది. ఇప్పుడు మీ నాన్నగారి పనులే ఆవిడకు సరిపోయాయి. ప్రతి నెల మీ నాన్నగారి మందుల ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. అదే విషయం నేను చెప్పాను. ఇంట్లో కూర్చొని తినడమే వీళ్ళ పని. నేను ఇక మీ అమ్మగారితో మాటలు పడలేను. ఇక నేను వాళ్ళను భరించలేను. ఈ ఇంట్లో వాళ్ళైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి అని చెప్పింది. అవసరం తీరిపోయాక వృద్ధులైన తండ్రి అంటే గౌరవం లేని పవన్ నువ్వెందుకు వెళ్తావు స్వప్న? నిన్ను ఇన్ని మాటలన్న వాళ్ళనే బయటకు పంపిస్తాను. కంగారు పడకు, 2 రోజుల్లో నీ సమస్య దూరం చేస్తాను అంటూ భార్యకు భరోసా ఇచ్చాడు. 2 రోజుల తర్వాత పవన్ తల్లి తండ్రి గదికి వెళ్ళి, అమ్మ, విజయవాడలో నేను పెద్ద డాక్టర్తో మాట్లాడాను. అక్కడ మంచి వైద్యం దొరుకుతుందని తెలుసుకున్నాను. నాన్నగారికి షుగర్ వలన నీరసంగా ఉండడం, అనారోగ్యంగా ఉంటున్నారు కదా, అక్కడ చికిత్స చేయిద్దాం. రేపు మనం బయలుదేరుదామని చెప్పాడు. కానీ పవన్ అంత దూరం ఎందుకు? ఇక్కడి డాక్టర్ వద్ద చూపించుకోవచ్చు కదా అన్నాడు. తల్లి కూడా అలాగే చెప్పింది. లేదమ్మా, ఒక్కసారి నా మాట విను అంటూ మీరు 1-2 జతలు బట్టలు పట్టుకోండి. ఎందుకంటే అక్కడ 1-2 రోజులు ఉండవలసి వస్తే అవసరం అవుతుంది. పవన్ మాటలు వింటున్న తల్లి రేవతి బహుశా తన కొడుకు బాగుపడ్డాడేమో అనుకుంది. రేపే మన ప్రయాణం అని వెళ్ళిపోయాడు పవన్. తండ్రికి మాత్రం కొడుకు ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడని సందేహంగానే పడింది. కొడుకు కోడలు సిటీలో తనని చూపించడానికి ఎలా సిద్ధమయ్యారు? దగ్గరలోని హాస్పిటల్కి కూడా నన్ను తీసుకువెళ్ళరు. నన్ను విజయవాడలో అంత పెద్ద హాస్పిటల్కి ఎలా తీసుకువెళ్తున్నారు అని భార్యతో కూడా అన్నాడు. మరుసటి రోజు రాధాకృష్ణ రేవతితో పాటు కొడుకు కోడలు విజయవాడ బయలుదేరారు. చాలా పెద్ద హాస్పిటల్ ముందు కారు తీసుకొచ్చి ఆపాడు కొడుకు. ఆ హాస్పిటల్ చూడగానే రేవతి గారి కళ్ళు చెమర్చాయి. ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత పెద్ద భవనం, ఇంత పెద్ద డాక్టర్లను ఎప్పుడూ చూడలేదు అనుకుంది. పవన్ తన తల్లిదండ్రులను ఆసుపత్రి బయట చెట్టు కింద కూర్చోబెట్టి, మీరు ఇక్కడే కూర్చోండి, నేను నా స్నేహితుడిని కలిసి వస్తాను అని చెప్పి, అమ్మ, ఈ 500 రూపాయలు ఉంచుకో అని తన పర్సు నుండి తీసి ఇచ్చాడు. నువ్వు ఉన్నావు కదా, ఈ డబ్బులు ఎందుకు అంటున్నా? వినకుండా ఏ అవసరం ఎప్పుడు వస్తుందో ఉంచుకో అన్నాడు పవన్. కొడుకు డబ్బు తీసుకొని చెట్టు కింద కూర్చున్నారు తల్లి తండ్రి. పవన్ మరియు అతని భార్య అక్కడి నుండి బయలుదేరారు. రేవతి మరియు రాధాకృష్ణ గారు తమ కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్నారు.
వచ్చి వారిని డాక్టర్ వద్దకు తీసుకువెళ్తారని వేచి చూస్తూ చూస్తూ 2 గంటలు గడిచిన కొడుకు కోడలు ఇద్దరూ కూడా రాలేదు. ఇప్పుడు తమను తీసుకెళ్లేందుకు కొడుకు ఎందుకు రాలేదని ఇద్దరికీ ఆందోళనగా ఉంది. సమయం మధ్యాహ్నం నుంచి సాయంత్రం అయింది. కొడుకు కోడలు జాడ తెలియలేదు. రేవతి గారు రాధాకృష్ణ గారిని అక్కడే చెట్టు కింద కూర్చోమని చెప్పి కొడుకు కోడలి కోసం హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్నవారిని అడుగుతూ అలసిపోయింది. కొడుకు మరియు కోడలు వారిని పెద్ద డాక్టర్ చూపించడానికి తీసుకురాలేదని, తన తల్లిదండ్రులను వదిలించుకోవడానికి వారిని విజయవాడ తీసుకొచ్చాడని తెలుసుకోలేకపోయింది. అయితే విజయవాడలో వారికి ఎవ్వరూ తెలియదు. తన కొడుకు కోడలు తమను వదిలించుకోవాలని ఇక్కడికి తీసుకొచ్చారని తండ్రి అనుమానం నిజమైంది. కొడుకు కోసం వెతికి అలసిపోయిన రేవతిని రాధాకృష్ణ అడుగుతారు, ఏంటి రేవతి, నీ కొడుకు దొరికాడా అని. పాపం ముసలి తల్లికి ఇంకా పరిస్థితి అర్థం కాలేదు. లేదండి, దారి తప్పిపోయాడేమో అనిపిస్తుంది అన్నది రేవతి. అయ్యో రేవతి, నీ కొడుకు గురించి ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోయావా? నీ కొడుకు కోడలు మనల్ని ఇక్కడ కావాలని వదిలేసి వెళ్ళారు. తన కొడుకు కోడలు తమను విడిచిపెట్టారని తెలియగానే ఆమె తన భర్త భుజంపై తలపెట్టి బోరుని ఏడ్చింది. ఏంటి మా తెల్లరాత, భగవంతుడు ఇలా రాశాడు. ఇలాంటి కొడుకునా నేను కన్నది. పెళ్ళైన 10 సంవత్సరాలకు పుట్టినప్పుడు డాక్టర్ చెప్పాడు, పిల్లివాడికి కొంత వయసు వచ్చేదాకా కంటికి రెప్పలా చూసుకోమని చెప్పాడు. ఆ మాట వినగానే ఒక్కగానొక్క కొడుకు బాగోగుల కోసం జీవితమంతా త్యాగం చేశామే, అలాంటిది కొడుకు నడి రోడ్డు మీద మనల్ని వదిలేశాడా అంటూ బోరున ఏడ్చింది రేవతి. చెట్టు కిందే నిద్రపోయారు ఇద్దరు. కానీ రేవతి గారికి నిద్ర రాలేదు. రాత్రంతా ఏడుస్తూనే ఉంది. మరియు ఉదయం ఆమె తన భర్త మరియు తన కోసం సమీపంలోని హోటల్ నుండి ఒక కప్పు టీ మరియు బిస్కెట్ ప్యాకెట్ కొని తెచ్చింది. ఇలాగే మధ్యాహ్నం చెరో 2 ఇడ్లీలతో సరిపెట్టుకున్నారు ఇద్దరు కూడా. ఇక రేవతి ఆలోచించింది, ఉన్న కొద్ది డబ్బులు అయిపోతున్నాయి, ఏదైనా పని చేయకపోతే కడుపు నింపుకోవడం కూడా కష్టమవుతుంది అని. ఏ హోటల్ నుండి టీ మరియు అల్పాహారం తెచ్చిందో కానీ ఆ హోటల్ యజమాని వద్దకు వెళ్ళి, బాబు ఏదైనా పని ఉంటే ఇవ్వండి, ప్యాక్ చేస్తాను, నాకు డబ్బు అవసరం చాలా ఉంది అని అడిగింది. ఆ హోటల్ యజమాని, అమ్మా మీకు కావాలంటే ఈరోజు నా హోటల్ పాత్రలు కడిగి ఆవిడ రాలేదు, మీరు అవి క్లీన్ చేయండి, వదిలిగా మీ ఇద్దరికి కొంత డబ్బు ఇస్తాను అన్నాడు. అలాగే హోటల్ మూలలో పాడుబడిన గది ఒకటి ఉంది, అక్కడ ఉండండి, కానీ పాత పని మనిషి వచ్చిందంటే మీరు వెళ్ళిపోవలసి వస్తుంది అన్నాడు. వేరే దారి లేని రేవతి అంట్లు తోమడానికి ఒప్పుకుంది. శశాంక్ విజయవాడలో హాస్పిటల్లో మొదటి రోజు ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి బయలుదేరాడు. రోజంతా హాస్పిటల్లో పనిచేసి తను ఎయిర్పోర్ట్ నుండి వచ్చినప్పుడు దిగిన హోటల్ రూమ్కి బయలుదేరిన శశాంక్ హాస్పిటల్ బయట హోటల్లో నానమ్మను చూసినట్టుగా అనిపించింది. పక్కనే చేతిలో కర్రతో తాతయ్య నిలబడ్డట్టు చూశాడు. కానీ మా నానమ్మ తాతయ్య ఎక్కడెందుకుంటారు, ఏం చేస్తారు అనుకుంటూ కారులో వెళ్ళిపోతాడు. కానీ మనసులో ఏదో తెలియని వెలితిగా ఉండడంతో సరే ఒకసారి వెళ్ళి చూస్తే సరిపోతుంది అనుకుంటూ అతను మళ్ళీ వెనక్కి తిరిగి హాస్పిటల్ దగ్గర హోటల్ వద్దకు వచ్చాడు. అక్కడికి రాగానే నానమ్మ తాతయ్యను చూసి షాక్ అవుతాడు. నిజంగానే తాతయ్య నానమ్మ అట్లు తోవడం ఏమిటి అని చూశాడు. శశాంక్ నానమ్మని పిలుస్తాడు. నానమ్మ ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు వంటలు తోవడం ఏంటి అనగానే శశాంక్ని చూసిన నానమ్మ మనవణ్ణి కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. కానీ నానమ్మ తాతయ్యలు ఇలా రోడ్డు మీద ఉండడం ఏమిటి? శశాంక్ మనసులో వేల ప్రశ్నలు తలెత్తాయి. మొదట నానమ్మని వాదార్చుతూ, నానమ్మ బాధపడకు, నేను ఇక్కడే ఉంటాను, ఇప్పుడు చెప్పు ఏమిటి విషయం, మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? మనవడితో తమ పట్ల కొడుకు కోడలు చేసిన దుర్మార్గపు చర్యను వివరించింది నానమ్మ. అంతా విన్నటువంటి శశాంక్ అమ్మా నాన్నల మీద చాలా కోపం వచ్చింది. మొదట తాతయ్యని హాస్పిటల్లో చేర్పించి వారం రోజులు ట్రీట్మెంట్ చేయించాడు. ఇప్పుడు తాతయ్య బాగా కోలుకున్నాడు. తన తల్లి తండ్రికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు శశాంక్. నానమ్మ తాతయ్యలను తన హోటల్ రూమ్లో ఉంచి మొదట శశాంక్ గ్రామంలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు. కొడుకును చూసి ఆనంద బాష్పాలతో కౌగిలించుకుంది స్వప్న. ఆ తర్వాత నానమ్మ తాతయ్యల గురించి తండ్రిని అడిగాడు.
ఏమో శశాంక్, మాతో ఏమీ చెప్పకుండా వెళ్ళారు ఇద్దరు అన్నాడు తండ్రి. అమ్మ నాన్న, నాకు వారం సెలవు దొరికింది, నాతో పాటు మీరు రండి, మన వైజాగ్ నుండి విమానంలో విహారయాత్రకు వెళదాం అన్నాడు శశాంక్. కేవలం వారి తప్పు తెలియజేయడానికి వారిని వైజాగ్ విమానాశ్రమంలో కూర్చోబెట్టి, నాన్న ఈ 500 ఉంచుకో, ఎప్పుడు ఏ అవసరం అవుతుందో అని శశాంక్ వెళ్ళిపోయాడు. శశాంక్ వస్తాడని ఎదురు చూస్తూ 2 రోజులు గడిచిపోయాయి. కొడుకు ఎందుకు రాలేదు, ఏమైందో అనుకుంటూ బాధపడుతూ ఆ తల్లిదండ్రి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ కూర్చున్నారు. అక్కడి నుండి వెళ్ళిపోదామా అంటే శశాంక్ వస్తే వారిని వెతుకుతాడేమో అని ఆలోచన. ఇలా తమతో పాటు ఉన్న డబ్బు కూడా అయిపోయింది. ఇక ఏం చేయాలో అని కాస్త భయం మొదలైంది. 2 రోజుల తర్వాత వచ్చిన కొడుకును చూసిన ఆ తల్లి ఆనందానికి అవధుల్లేవు. మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ తల్లి కొడుకును హత్తుకుని ఏడ్చింది. నాన్న, మీరు నాన్నమ్మ తాతయ్య పట్ల చేసిన దుర్మార్గపు పనులకు నాకు తెలిసాయి, అందుకే మీకు బుద్ధి చెప్పాలని ఇలా చేశాను. పవన్ కళ్ళలో నీళ్లతో, ఇప్పుడే నేను తాతయ్య నాన్నమ్మను కలవాలి, వారి కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరాలి. నేను చేసిన మహాపాపానికి ప్రాయశ్చిత్తంగా వారు ఏ శిక్ష వేసినా పర్వాలేదు, నన్ను తీసుకెళ్ళి అంటూ తండ్రి అడగటంతో నానమ్మ తాతయ్యలను ఉంచిన హోటల్ రూమ్కి తీసుకువెళ్ళాడు శశాంక్. కొడుకు కోడలు రేవతి మరియు రాధాకృష్ణ కాళ్ళ మీద పడి, అమ్మా నాన్న, మేము చాలా పెద్ద తప్పు చేశాం, ఇక ఎప్పుడూ మీ మనసు నొప్పించాం, మాతో పాటు రండి అని కోరారు. అంతలో మనవడు, నానమ్మ తాతయ్య, మనం అందరం విజయవాడలో పెద్ద ఇల్లు తీసుకుని ఇంట్లో అల్లరి చేద్దాం, పదండి వెళదాం అని అడుగగా, మనవడి మాట కాదనలేక రేవతి రాధాకృష్ణ తన కొడుకు మరియు కోడలను క్షమించి అందరూ సంతోషంగా నవ్వుతూ కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఇక కథ కంచికి, మనం ఇంటికి. నమస్తే.